హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారండి? క్షేమంగా ఉన్నారా? ఉదయకాలం దేవుడు అనుగ్రహించాడు మనకు. దేవునికి స్తుతులు చెల్లును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలందరినీ సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతలమై ఉన్నాము. ఇంకా ఈరోజు జన్మించిన పిల్లలకు అందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వగాక, ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వగాక. భారత్ ఛానల్ చూస్తున్నట్లయితే అందరికీ చాలామంది దేవుడు సమాధానం కలగజేయను గాక. మీ అందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వను గాక. ఉదయం వేళలో అందరైతే క్షేమంగా ఉన్నారు కదండి. నా వీడియో మీరు చూస్తున్నట్లయితే మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు దేవుని వాగ్దానం అయితే చదివేసుకున్నాము ఫ్రెండ్స్. దేవుని వాగ్దానము చదువుతాను. ఈరోజు 30 కదా ఫ్రెండ్స్. ఇయర్ ఎండింగ్ ఒక్కరోజే ఉంది. ఇయర్ ఎండింగ్కు ఒక్కరోజే మనకు ఛాన్స్ ఫ్రెండ్స్. నేను మిమ్మును ఆదరించేదను. మళ్ళీ చదివి వినిపిస్తున్నా ఫ్రెండ్స్. నేను మిమ్మును ఆదరించేదను. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మరి దేవుడు ఈ పొద్దంతా మనకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా మనమైతే కోరుకున్నాం. మన ఛానల్ నుంచి కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది కాబట్టి కొత్తగా చూసే వాళ్ళకు చెప్తున్నానండి. మరి మన ఛానల్లో ఉన్న మెంబర్స్ అందరూ బాధ్యత కలిగి ప్రేయర్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి. చాలా ధన్యవాదాలు. దేవుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండును కాకండి. దేవుడి దీవించాలని కోరుతున్నాను అందరినీ. మరియు ఈరోజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ కూడా దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మన ఛానల్ తరఫు నుంచి, ఛానల్లో నెంబర్స్ అయిన వాళ్ళందరూ కోరుతున్నారు, నేను కోరుతున్నానండి. అందరికీ మరి సమాధానం కలగాలి. దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాము ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా ఫ్రెండ్స్ లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకని డే అంతా మరి హ్యాపీగా ఉండండి. ఇయర్ ఎండింగ్ కాబట్టి కొత్త ఇయర్లో మనం ఏం సరి చేసుకోవాలో చెప్పాను కదా ఫ్రెండ్స్. మనలో ఎక్కువగా ఉన్న చెడు గుణాలను తొలగించుకోవాలి అనేసి అందుకు ప్రేయర్ చేయండి అందరూ. ప్రతిరోజు ఇవాళ అయిపోతుంది, రేపు అయిపోతుంది, ఎల్లుండి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మనమందరము దేవునిలో సిద్ధపడి ఉన్నాము. దేవునికి ఇష్టం లేని పనులను మనం తగ్గించుకుందాము ఫ్రెండ్స్. ఇష్టం లేని పనులను మనం చేయకుండా ఉండగలిగే శక్తిని మనం సమకూర్చుకుందాము. దేవునికి ఎక్కువ సమయం ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ప్రపంచంలో ఎక్కడైనాను సమాధానకరంగా దేవుడు కోపాగ్నిని చూపించకుండా ఆయన కోసం మనం వేడుకుందాము. దేవునికి అంటే అంతా కూడా శాంతికరంగా ఉండాలి ప్రపంచం అంతా కూడా అనేసి మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. దేవుడు ఆయన దీవెనలు మాత్రమే మనతో ఉండాలని కోరుకోవాలి అంటే మనం తగ్గించుకొని ఆయనకు నచ్చినట్లుగా ఉండాలి కదా ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే కదా ఫ్రెండ్స్. తెలిసిన విషయాలే చెప్పడం జరుగుతుంది, గుర్తు చేయడం జరుగుతుంది. మరి భారతీ ఛానల్లో తెలిసిన విషయాలే చెప్తుంది కదా అనేసి లైట్ తీసుకోకండి, తిట్టుకోకండి నన్ను ఫ్రెండ్స్. గుర్తు చేయడం నా బాధ్యత. దేవుడు నాకు గుర్తు చేయాలి, చెప్పాలి అనేసి నన్ను ప్రేరేపిస్తున్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను, ప్రేరేపిస్తున్నాడు దేవుడు కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. మన ఛానల్లో మరి ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. దేవుడు ఎప్పుడు మీతో సహాయకారిగా మీకు మేలుకరంగా ఉంటాడు మన దేవుడు కాబట్టి ప్రేయర్ చేయండి ప్రతి విషయం గురించి. మరి ఇయర్ ఎండింగ్ 2 డేసే కాబట్టి ప్రతి హేకరమైనవి అన్నీ తగ్గించుకోగలగాలి మనము అనేసి అందరం ప్రేయర్లో ఉన్నాము. తప్పకుండా మనం అనుకుంటే అసాధ్యమైనది ఏముండదు కదా ఫ్రెండ్స్. దేవుడిచ్చే ప్రాణము, దేవుని చిత్తము
అయి ఉంటే ప్రతిదీ జరుగుతుంది. దేవుని చిత్తం లేకుంటే మనం ఎంత పోరాడినా అది జరగదు. కాబట్టి దేవునికి ఇష్టంగా మనం చేయాలని మనం కోరుకుందాము ఫ్రెండ్స్. దేవునికి ఇష్టంగా మనం కోరుకున్నట్లయితే దేవుడు జరిగిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ డే అంతా మరి హ్యాపీగా ఉండండి, సమాధానకరంగా ఉండండి, ప్రతి ఇబ్బందిని జయించండి, శక్తిని సమకూర్చుకోండి. దేవుడు శక్తిని ఇవ్వడానికి ప్రయాసపడండి ఫ్రెండ్స్. ఓకే, మీ భారతి ఛానల్ నుంచి బాయ్ ఫ్రెండ్స్. ఇది హ్యావ్ ఏ గుడ్ డే అండి.